సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజున 3 పంప్ హౌజ్లను ఓపెన్ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులను నాశనం చేశారని, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈ రోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు నేను వి మస్ట్ సెట్ ద రికార్డ్ స్ట్రైట్. నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు, అసలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది.